లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. నేను మీ శిల్ప. ఈరోజు మనం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2వ దఫాలో రైతు భరోసా విడుదల చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడే రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా చేరడం జరుగుతుంది. స్టార్ట్ అయిపోయాయి. రైతులకి కొంచెం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే వారి పెట్టుబడుల ఈ టైంలో రైతు భరోసా అందటం వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుందని చెప్పొచ్చు. అంతేకాకుండా ఈ రైతు భరోసా వల్ల రైతులకు ఎంతవరకు ఉపయోగం కలుగుతుంది, అంతేకాకుండా 2వసారి విడుదల చేశారు. సో ఈ విడుదలలో మొదటిసారి విడుదల చేసిన రైతుల్లో కూడా కొంచెం అసంతృప్తి ఉందని చెప్పవచ్చు. సో వాటి గురించి ఈరోజు అంశాలను మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అంతేకాకుండా మనతో పాటు రైతులు, సిపిఐ రైతు సంఘం అధ్యక్షులు వారు ఉన్నారు. సో వారిని అడిగి కొన్ని విషయాలు రైతు భరోసా గురించి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే రమేష్ గారు, ఎలా ఉన్నారు? ఓకే, చెప్పండి. అంటే ఇప్పుడు రైతు భరోసా విడుదలైందనే చెప్పొచ్చు. కొంతమంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా పడుతుందనే చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో రైతులు ఎలా ఫీల్ అవుతున్నారంటారు? ఎంతవరకు ఈ రైతు భరోసా అనేది వారికి ఉపయోగపడుతుందంటారు? ఈ టైంలో ఖరీఫ్ విత్తనాలు, దుక్కులు దున్నుకొని విత్తనాలు వేసుకునే టైంలో రైతు భరోసా అనేది చాలా ఒక రకంగా మంచి సహాయమే. ఇది వ్యవసాయానికి ఒక సహాయం చేసినటువంటి పద్ధతి బాగుంది. ప్రభుత్వం మీద కూడా మంచి అభిప్రాయం ఉంది. ఈ మంచి టైంలో ప్రభుత్వం అందిస్తుందనేటువంటి ఆశ మాత్రం రైతుల్లో ఆనందంగానే ఉంది. కానీ గతంలో ఖరీఫ్లో ఇచ్చినటువంటి పద్ధతిలో ఇస్తే ఏంటంటే 4 ఎకరాల లోపే ఇచ్చారు గతంలో. మేము అప్పుడు సాగు చేసుకున్నటువంటి ప్రతి రైతుకి రైతు భరోసా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పినా చివరికి అది నిరుత్సాహం మార్చింది. కానీ ఇప్పుడు మరి సాగు చేసుకునేటువంటి భూములన్నిటికీ, ఏదో పంట సాగులో ఉన్నటువంటి భూములన్నిటికీ కూడా రైతు భరోసా ఇస్తే వ్యవసాయం మరింత బలోపేతం చేసుకోవడానికి, వ్యవసాయమైన రైతులు నిలబడటానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మేము రైతుల్లో అభిప్రాయాన్ని మేమందరం గమనించాం. మా రైతుల్లో ఉన్నటువంటి అభిప్రాయం కూడా అదే. అందుకని ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళ స్టార్ట్ చేసింది. వాళ్ళ 3 ఎకరాల వరకు 4 ఎకరాల వరకు వేస్తున్నారు. దీన్ని ఒక 20 ఎకరాలు పైగా, మినిమం 20 ఎకరాల వరకు పడితే దాదాపు 100కి 80% రైతాంగానికి మేలు జరిగే అవకాశం ఉంది. ఏదో మళ్ళీ దీన్ని కొంతవరకే పరిమితం చేస్తే రైతులకి మేలు జరిగే పరిస్థితి లేదు. కాబట్టి దీనికి సాగులో ఉన్నటువంటి వ్యవసాయం చేసుకునేటువంటి సాగులో ఉన్న భూములన్నిటికి కూడా వేయాలి. ఏదో 100 ఎకరాలకి ఏమని చెప్పట్లేదు, గుట్టలకి ఏమని చెప్పట్లేదు, వాగులు వరిలకి లేకపోతే రోడ్ల కింద ఉన్న భూములకి ఏమని చెప్పట్లేదు. దానికి సంబంధించినటువంటి ఏఓల దగ్గర నుంచి మరి క్షేత్రస్థాయి నుంచి ప్రభుత్వం తీసుకొని ఎప్పటికప్పుడు ఈ రైతు భరోసా పూర్తి స్థాయిలో రైతులకు అందే విధంగా దీన్ని అందించే వరకు ప్రభుత్వం పర్యవేక్షణ విధానం పెంచుకోవాలి. నిరంతరం దీని మీద ఏ రోజుకి ఆ రోజు ఏ రైతుకి వెళ్తుంది, ఎంతవరకు వెళ్ళింది అనేటువంటిది ప్రభుత్వం గమనించాలి. ప్రారంభాలకే పరిమితం కాకుండా దీన్ని పూర్తి స్థాయిలో రైతు భరోసా అందే వరకు ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలి. ఇంత పెద్ద మొత్తం మీద ప్రభుత్వం బడ్జెట్ కేటాయించి దీని మీద రైతాంగానికి ఆదుకునే పద్ధతుల్లో ఉన్నప్పుడు దీని మీద పర్యవేక్షణ విధానం కూడా అట్లా ఉంటే బాగుంటుంది అనేది ఒక అభిప్రాయం. రెండోది, గతంలో ఏదైతే 4 ఎకరాలు 3 ఎకరాలు ఎకరం ఉన్నటువంటి రైతులకు పడ్డాయి, మళ్ళీ అదే పడిద్యం వాళ్ళకే వస్తాయం, మాకు రాము అనేటువంటిది కొంతమంది అసంతృప్తిగా ఉన్నారు. అందుకని 2-3 రోజుల తర్వాత రైతుల్లో మరి ఇంకా ఇది పూర్తి స్థాయిలో వస్తే వారు ప్రభుత్వం ఇచ్చినటువంటిది సంతృప్తిగా రైతులు వ్యవసాయం చేసుకోవడానికి, ఖరీఫ్ పంట కూడా సాగు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయనేది మేము రైతు సంఘాలుగా ఇట్లు రైతుల తరఫున కూడా మేము భావిస్తూ ఉన్నాం. అందుకని దీన్ని ప్రభుత్వం గమనించి, మేము ముఖ్యమైన అంశం ఏంటంటే ఇవాళ సాగులో ఉన్నట్టు భూములందరికీ ఇస్తున్నాం. దీనికి ఇంత కటాఫ్ అనేది లేదు. దీనికి మొత్తమైన ఏదైతే వ్యవసాయం మరి మెట్ట ప్రాంతం, ఇప్పుడు ఎందుకంటే ఖరీఫ్ టైం కాబట్టి ఎక్కువ మెట్ట భూములు సాగు చేసుకుంటారు. పత్తి, మరి పెసర, మరి వగేరా పంటలు, మొక్కజొన్న లాంటి పంటలు వేసుకుంటారు. కాబట్టి దాదాపు ఏవోల దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. ఏ రైతు ఎంత సాగు చేస్తాడు, ఏ రైతు వ్యవసాయంలో ఏ పంట వేస్తాడు అనేది వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. రెండోది, ఎంత సాగులో ఉన్నది కూడా ప్రభుత్వం దగ్గర కూడా అధికారుల దగ్గర ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఉండాలి. అంతే తప్ప మేము రైతు భరోసా వేసాం, రైతులకు వస్తుందని చెప్పేసి మళ్ళా చేతులు దులుపుకుంటే మాత్రం చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అందుకని గతంలో జరిగిందాగా గత లోపాలను సరిచేసుకొని ఇప్పుడు రైతు భరోసా అనేది మొత్తం మీద అన్లిమిటెడ్, మొత్తం అందరికీ రైతులకు వచ్చే విధంగా ఈ రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఖమ్మం జిల్లా సమితి తరఫున ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.
ఇప్పుడు అంతేకాకుండా ఇప్పుడు మీరు చెప్పారు అంటే గతంలో వేసిన రైతు భరోసాలో 4 ఎకరాల వరకు వేశారని చెప్తూ ఉన్నారు. కానీ చాలా మంది రైతులు వ్యక్తం చేసేది ఏంటంటే 4 ఎకరాల లోపు ఉన్న రైతులకు కూడా రైతు భరోసా అందట్లేదని వారు భావిస్తున్నారు. అది ఎంతవరకు నిజమంటారు? వాస్తవం అమ్మా, ఎందుకంటే 4 ఎకరాలు లోపు రైతులకు కూడా రాలేదు. కొంతమంది 4 ఎకరాలకి కంటే ఒక 5 కుంటలు ఎక్కువ ఉన్నా, కుంట ఎక్కువ ఉన్నా కూడా రాలేదు. అదొక ఇబ్బందిమైనటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా టెక్నికల్గా ఈ అధికారులు ఇచ్చేటువంటి ఆ టెక్నికల్ మీద ఆధారపడి ఈ విడుదలవుతున్నాయనేటువంటిది మాకు అర్థమవుతా ఉంది. దీన్ని కొద్దిగా ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ పెంచుకొని ఏ రైతుకి ఏ మండలంలో ఎన్ని కుటుంబాలకు వెళ్ళినాయి, ఎన్ని రైతు కుటుంబాలకు వెళ్ళినాయి అనేది భావించాల్సిన అవసరం ఉంది. ఎప్పటికప్పుడు దీని మీద దృష్టి సారిస్తే తప్ప ఈ అనుమానాలు, ఇలాంటి లోపాలు సరికావడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. అంతేకాకుండా ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో 6,000 రైతు భరోసా చేయడం జరిగింది ఎకరానికి గాను. సో 6,000 రూపాయలు ఎకరానికి పెట్టుబడికి సరిపోతుందంటారా? లేదా ఇంకా ఏదైనా కొంచెం పెంచితే బాగుంటుందని అనుకుంటున్నారా? సంతోషమ్మా, పెంచితే చాలా ఆనందం. కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకొని దీన్ని అమలు చేస్తే అదే మాకు చాలా ఆనందం అనేటువంటిది భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ఎన్నికల ముందు రైతుకి 12,000 రూపాయలు, 15,000 రూపాయలు రైతు భరోసా అని చెప్పారు. ఇప్పుడు 12,000కి వచ్చింది. అందుకని గతంలో ఎన్నికల ముందు ఇచ్చిన మాటలు నిలబెట్టుకొని చేస్తే చాలా సంతోషం. అయినా సరే ఇచ్చిన వరకైనా కూడా ఒక సంతృప్తిగా సంపూర్ణంగా ఇస్తే బాగుంటుంది అనేది భావిస్తాము. సో అంతేకాకుండా ఇప్పుడు ఈ భరోసా ఏదైతే ఉందో కౌలు రైతులకి, అంతేకాకుండా పొలం సాగులో లేని రైతులకు కూడా అందుతుందని ఒక అపోహ ఉంది. అది నిజమే అంటారా? కౌలు రైతులకు అనేదమ్మా ఇప్పుడు టెక్నికల్గా పట్టాదారి పాస్బుక్లు ఉన్నటువంటి దాని మీదనే కాబట్టి కౌలు రైతు అనేది ఆ రైతుకి కౌలు రైతుకి మధ్య ఉన్నటువంటి అవగాహనతో వాళ్ళు దాన్ని రైతు భరోసా వచ్చి బ్యాంకు ఏదైతే రైతు పట్టాదారి పాస్బుక్ ద్వారా వస్తున్నాయి కాబట్టి వాళ్ళిద్దరి మధ్య కౌలు తగ్గించుకోవటము, వాళ్ళిద్దరి మధ్య ఒక అవగాహన ఉంది. దానికంటే కూడా రైతు భరోసా ఇది ఇస్తున్నారు కదా, రైతు ఇది బోనస్. ఆ బోనస్ వల్ల వాళ్ళ కౌలు రైతులు చాలా మేలు పొందారు. అందుకని బోనస్ అనేది అది ఒక పక్కన ఇస్తుంది కాబట్టి గవర్నమెంట్, ఇది రైతు భరోసా అనేది రైతుకు సంబంధించింది కాబట్టి దీన్ని ఆ రైతు మన కౌలు రైతుల మధ్య అవగాహన పరచుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని ప్రభుత్వానికి ముడిపెట్టాలంటే ప్రభుత్వం కౌలు రైతు చట్టం అమలు చేసి కౌలు రైతులకు డైరెక్ట్గా ఇస్తే చాలా సంతోషం. సో అంతేకాకుండా ఇప్పుడు నార్మల్గా మనం పోల్చుకుంటే గత ప్రభుత్వం రైతు బంధు ఏదైతే ఉందో ఇప్పుడు రైతు భరోసా ఏది ఎక్కువ మెరుగ్గా ఉందని మీ అభిప్రాయం? రైతు బంధు అయినా రైతు భరోసా అయినా రైతుకు పెట్టుబడి సహాయం కింద ఇచ్చేటువంటిది కాబట్టి ఈ సహాయం అనేది సకాలంలో ఇస్తే అదే మెరుగు. అందుకని ప్రభుత్వాలు మారినప్పుడు పథకాల పేర్లు మారుతున్నాయి. రైతు బంధు అయినా రైతు భరోసా అయినా ఒకటే. కాకపోతే రైతుకు సకాలంలో ఈ భరోసా, ఈ బంధు అందించి రైతుని ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము భావిస్తాం. సో ఇప్పుడు రైతు భరోసాలో రైతుల్లో చాలా అపోహలు ఉన్నాయి. సో అంతేకాకుండా ముందు ఈ రైతు భరోసా ముందుకెళ్ళాలి అంటే భవిష్యత్ ప్రణాళికల్లో ఏం మార్పులు చేసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? వ్యవసాయాన్ని మన సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే వ్యవసాయంలో ఉన్నటువంటి ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, రైతు పడుతున్నటువంటి ఇబ్బందులు, ముఖ్యంగా రైతు వ్యవసాయంలో ఆర్థికంగా నష్టపోతున్నటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వం వేరే చేసుకొని రైతు భరోసా పాటు రైతు బీమా పథకం, పంటల బీమా పథకం ఒకటి ఇవాళ, విత్తనాలు లాంటి బీమా పథకాలు ఇవాళ. ఈ బీమా పథకాల ద్వారా కొంత రైతు నిలబడటానికి అవకాశం ఉంటుంది. దీన్ని కంటిన్యూషన్ కొనసాగిస్తూనే ఇంకా ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుకి స్వామినాథం ఇచ్చినటువంటి ఆ యొక్క రిపోర్ట్ ద్వారా దాన్ని పార్లమెంట్లో స్వామినాథం యొక్క సిఫార్సులను అమలు చేయడం ద్వారా వ్యవసాయ రంగం నిలబడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతుకు మేలు జరిగే పద్ధతుల్లో ప్రభుత్వాలు ఆ పథకాలని మరి పూర్తి స్థాయిలో రూపొందించి దాన్ని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి భావిస్తాం. మీ పేరండి? మాదినేని సత్యనారాయణ. మాదినేని సత్యనారాయణ. మీకెన్ని ఎకరాల పొలం ఉంది? నాకు 2 ఎకరాలు. 2 ఎకరాలు. రైతు భరోసా మీకు అందిందా? ఇప్పుడు పడ్డాయి కానీ మరి ఈసారి పడ్డాయో పడలేదు చూడలేదు మేడం. ఓకే, అంటే ఈసారి కూడా అంటే లాస్ట్ మీ తోటి ఉన్న రైతులకి ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా అందిందని మీరు అనుకుంటున్నారు? పోయినసారి 3 ఎకరాల కానీ కింద నిన్నని అనుకుంటున్నాను. మరి ప్రభుత్వం 4 ఎకరాల వరకు అందిందని అంటున్నారు. సో మీ తోటి రైతులు ఏమనుకుంటున్నారు? నా తోటి రైతులు ఇక చెప్పట్లే, 4 ఎకరాలకు వరకు పడతాయి అన్నారు కానీ కొంతమందికి పడలే. మరి కొంతమందికి అయితే పడ్డాయి కానీ
అది కొంచెం లేట్గానే పడ్డాయి మేడం. అంటే ఇప్పుడు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పుడు రైతు భరోసా అందించటంలో ప్రభుత్వంలో లోటుపాట్ల గురించి చెప్పండి. కొద్దిగా నిదానంగానే వస్తున్నాయి, అప్పుడు అంత తొందరగా రావట్లేదు. మీ పేరండి? కావూరి జరుగుతుంది. రైతు భరోసా గురించి మీ అభిప్రాయం? ఇంకా అభిప్రాయం ఉందా? ఇక మనం చేసేది ఉంది, వాళ్ళు ఇష్టం. గవర్నమెంట్ ఉండే గవర్నమెంట్ ఎట్లా నడితే అట్టే, కానీ మనం చెప్పిన మాట జనరల్గా వింటారా? వినరు కదా. గవర్నమెంట్ జీవో పాస్ చేస్తే ఆ పాస్ వాళ్ళు ఓకే చేసుకుంటారు, కానీ ఈ ప్రజలు చెప్పే మాటలు వాళ్ళు ఎందుకు వింటారు? మీకెంత పొలం ఉందండి? నాకు 4 ఎకరాలు. మీకు పడిందా రైతు భరోసా లాస్ట్ సార్? పడింది. పోయిన సంవత్సరం పడ్డాయిగా, మళ్ళీ ఈ సంవత్సరం కూడా యాత్రనే ఉన్నారంట. నిన్న ఇలా పడతాయి అన్నారు. అంటే ఇప్పుడు గత ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు రైతు భరోసా దాని గురించి మీకు ఎలా అనిపిస్తుంది? మీ అభిప్రాయం చెప్పండి. దేవుడి వాడు ఏమంటుందంటే, వాడు పాతోడు బొక్కలు చేసిపోయిండు, మేము బొక్కలు పూడ్చుకుంటూ వచ్చారు, నాకు లేట్ అవుతుంది అంటుంది. అదే వాడు చెప్పేది అదే. ఇప్పుడు గత ప్రభుత్వంలో సంవత్సరానికి 6 నెలలకు ఒకసారి రైతు భరోసా అందుకున్నారు, రైతు బంధుగా. భరోసా బంద్ అని కదమ్మా, వాడు ఏమంటుందంటే, వాడు ఫస్ట్ విడత బాగానే చేసింది గవర్నమెంట్, అది నెంబర్ 1 గవర్నమెంట్ ఫస్ట్ విడత. రెండోసారి కొంచెం వాడు తప్పులు చేసింది కాబట్టి వాడు ఓడిపోయింది. కొన్ని సరిగ్గా చేయలేదు కాబట్టి వాడిని ఓడిచ్చారు, ఈయన గెలిపించారు. ఈడు జాతర అంటున్నారు, ఈయన గెలిపించారు. ఈయన ఎంతవరకు జాతర అనేది వాడి ఇష్టం, వాడు చేసేదాన్ని బట్టి మళ్ళీ భవిష్యత్తు ఉంటుంది వాడికి, అంతేగా. ఇప్పుడు వాడు దాన్ని నడక ఎట్లా నడుతుండో ఆ నడకను బట్టి వాడికి పర్సంటేజ్ ఇస్తుంది, ప్రజలకు తీర్పిస్తారు. సో ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇలానే నిలబడాలి అంటే ఎలాంటి మార్పులు చేసుకోవాలని మీకు అనిపిస్తుంది? వాడు అనిపించేది ఏముంది, వాడు చేసే పనులు మంచి చేస్తుంటే జన స్పందన వస్తుంది. వాడు చేయలేదు అనుకో, వాడు పోతే ఈడికి పట్టిద్ది, అంతే. ఏముంది, చేస్తానంటాడు, వాడు చేస్తానంటే ఈడు చేస్తానండు, నేను బాగా చేస్తాను. ఇక అంతే నడుస్తుంటే గవర్నమెంట్ ఏర్పాటు చేస్తాను. మీకేమనిపిస్తుంది? చేస్తున్నారనిపిస్తుందా, చేయట్లేదు అనిపిస్తుందా? చేస్తున్నారంటే నేను చేస్తున్నా అంటాడు. నా బొక్కలు ఉండి బొక్కలు పూడ్చుకుంటూ వచ్చారు, నేను బొక్కలు పూడ్చుకుంటూ వచ్చారు, నాకు లేట్ అవుతుంది అంటుంటాడు. అంటే లేటుగా చేసినా మనకి ప్రభుత్వం నుంచి అందే సహాయాలు అందుతున్నాయి అనిపిస్తుందా మీకు? ఇక అందే వాళ్ళకి అందుతూనే ఉంటాయి, అందిన వాళ్ళకి తిరుగుతూనే ఉంటారు. వాళ్ళు ఎప్పుడు అందనోడు తిరుగుతూనే ఉంటాడు, అందినోడు అందుతూనే ఉంటాయి. నా పేరు పోగుల శ్రీను, మాది విలేజ్ సాలబంజర, కొణిజర్ల మండలం. ఇప్పుడు రైతు భరోసా నుంచి ప్రభుత్వం నుంచి అందే సహాయం మీకు ఎన్ని ఎకరాల పొలం ఉంది, అందిందా? మాకు 5 ఎకరాలు ఉంది. మాకు పోయినసారి అయితే రైతు భరోసా అందలేదు. గత ప్రభుత్వం మాత్రం ఇచ్చింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 5 ఎకరాల రైతులకు కూడా ఇవ్వలేదు. 3.5 ఎకరాలు 4 ఎకరాల లోపు అయితే కొంతమంది రైతులకు పడ్డాయి, కొంతమంది రైతులకు పడలేదు. అంటే 4 ఎకరాల లోపు రైతులకు కూడా అందరికీ అందలేదంటారు? అందరికీ అందలేదు. అంటే ప్రభుత్వం చెప్పడమే 4 ఎకరాల వరకే అని చెప్పింది కదా, సో 5 ఎకరాలు ఉంది అంటున్నారు. మీరు ఎలా, అంటే పడుతుంది అనుకుని భావించారా? మా 5 ఎకరాల లోపు అయినా 5 ఎకరాల వరకు అయినా పడాలి కదా, 5 ఎకరాల వరకు అయినా ఇస్తాం అనుకున్నాం, కానీ 5 ఎకరాల వరకు కూడా ఇవ్వలేదు. సామాన్య రైతులకైతే ఇబ్బంది జరిగింది. గత ప్రభుత్వం రైతులకి పూర్తిగా రైతు బంధు డబ్బులు ఇచ్చిన తర్వాతనే మంచి వ్యవసాయాలు జరిగినాయి. అంటే మేము రాజకీయంగా మాట్లాడలేదు, రైతుల తరపున మాట్లాడుతున్నాం. ఈ ప్రభుత్వం కూడా చెప్పిన విధంగానే పూర్తిగా రైతులకి రైతు బంధు డబ్బులు వేయాలని తెలియజేస్తా ఉన్నాం. సో అంతేకాకుండా ఇప్పుడు గత ప్రభుత్వంలో 6 నెలలకు ఒకసారి, అంటే ఏదైతే 2 సార్లు వేసుకునే పంటలకి అందిందో రైతు బంధు అనేది, ఈ ప్రభుత్వంలో లాస్ట్ ఒక్కసారే చూసాం, ఇంకా మిగతా టైం కూడా చూడలేదని రైతులు భావిస్తున్నారు. దాని గురించి మీ ఒపీనియన్ చెప్పండి. అది కరెక్టే కదా, రైతులు భావించేదే మేము కూడా భావిస్తున్నాం. ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి 6 నెలలకు ఒకసారి కరెక్ట్గా డబ్బులు పడేవి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డబ్బులు ఏ టైంలో ఎంతవరకు వేశారు అనేది కూడా క్లారిఫికేషన్ లేదు. ఏదైనా స్కీములు పెట్టారు, కానీ ఏదైనా పూర్తిగా లేదు. అంటే ఇప్పుడు లేట్గా అయినా సరే రైతు భరోసా అందుతుంది కదా, దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? లేట్గా అంటే ఇప్పుడు కూడా పడుతుందని మేము అనుకోవట్లేదు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం వేస్తుందని మేము అనుకుంటున్నాం.